SHOAP టీవీ ప్రేక్షకులకందరికీ నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఇటీవల మన అయోధ్యలో బాలరాముణ్ణి ప్రతిష్ఠించుకోవడం, దేశంలో ప్రజలందరూ కూడా మహోత్సాహంతో ఆ వేడుకల్లో పాల్గొనటం మనకందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భంగా అసలు శ్రీరాముడు గొప్పతనం ఏమిటి, తరువాత ఆయన రామరాజ్యం అని చెప్పి అనాది కాలం నుంచి కూడా పండితులు, కవులు, ప్రజలు అందరూ కూడా చెబుతూ వస్తున్నారు. అయితే ఏమిటి రామరాజ్యం యొక్క విశేషం, అసలు ఎందుకు అంత రామరాజ్యం అని చెప్పి ఆ పేరు అంత ప్రజలలో ఎందుకు రూఢమైపోయింది అనే విషయాల గురించి మనం ఇప్పుడు కొంచెం ఆలోచిద్దాం. చాలామంది చక్రవర్తులు ఉన్నారు. హరిశ్చంద్రుడు ఉన్నాడు, పురూరవుడు ఉన్నాడు, సగరుడు ఉన్నాడు, కార్తవీర్యార్జునుడు ఉన్నాడు, పురుగుత్సుడు ఉన్నాడు, రంతిదేవుడు ఉన్నాడు. ఇలా అనేక మంది చక్రవర్తులు ఈ భూమండలాన్ని పరిపాలించారు. వాళ్ళు చాలా ధర్మంగా పరిపాలన చేశారు. నల చక్రవర్తి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా చాలా ధర్మంగా రాజ్య పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు. ధర్మరాజు కూడా చక్కగా పరిపాలన చేశాడు. మరి ఇంతమంది ధర్మాత్ములైనటువంటి రాజులందరూ కూడా ఈ ప్రపంచాన్ని, వాళ్ళ రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించి ఉండగా కేవలం రామరాజ్యం అనేటువంటి నానుడి ఎందుకు ఏర్పడింది అనే విషయాల్ని మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ధర్మాత్ములే. ధర్మరాజు చక్కగా పరిపాలన చేశాడు, హరిశ్చంద్రుడు పాలించాడు. అయితే మరి వాళ్ళకి రానటువంటి ఈ ప్రఖ్యాతి శ్రీరామచంద్రుడు రాజ్య పరిపాలన చేసినప్పుడు ఎందుకు వచ్చింది, మన ఆయన రాజ్యం యొక్క విశేషాలేంటి, ఆయన ఏ రకంగా మంచి పనులు చేశాడు, ప్రజల హృదయాలలో ఏ రకంగా చిరస్థాయిగా నిలిచిపోయాడు, ఆయన యొక్క కార్యనిర్వహణ శక్తి ఏమిటి, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉన్నది, వీటన్నింటినీ కూడా మనం ఇప్పుడు సమగ్రంగా తెలుసుకుందాం అన్నమాట. ముందుగా వాల్మీకి మహర్షికి నమస్కారం చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఈ ప్రపంచానికి మొట్టమొదటిసారిగా ఒక మహాకావ్యాన్ని అందించినటువంటి వ్యక్తి మహర్షి వాల్మీకి. ఆయన ప్రజల యొక్క క్షేమం కోసం శ్రీమద్ రామాయణాన్ని రచించాడు. దాంట్లో శ్రీరాముని యొక్క జీవితాన్ని వర్ణించాడు, రాజ్య పరిపాలన వర్ణించాడు. ఎప్పుడైనా సరే ప్రపంచం అంతా ఇలా ఉండాలి శాంతులతోటి అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే పరిపాలన అనేసరికి రాజు మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ధర్మశాస్త్రాలు ఏమని చెబుతున్నాయంటే, రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠా పాపే పాపరతా జనా రాజానమనువర్తంతే యథా రాజా తథా ప్రజా. రాజు ధర్మాత్ముడు అయినప్పుడు పరిపాలన కూడా చక్కగా సాగుతుంది. ఆయన ధర్మాత్ముడైనప్పుడు ఆయన పరిపాలించే పరిపాలన ధర్మంగానే సాగుతుంది, కానీ అధర్మంగా సాగదు కదా. కనుక ముందుగా ఏం చేశాడంటే వాల్మీకి మహర్షి శ్రీరాముడి యొక్క గుణగణాలని వర్ణిస్తూ ఆయన యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మనకి పరిచయం చేశాడు తన యొక్క కావ్యం. అనేకమైన గుణాలు ఉన్నాయి ఆయనలో, అద్భుతమైన గుణాలను వర్ణించాడు. మొట్టమొదటి బాలకాండలోనే చెప్పుకుంటూ వచ్చాడు. చారిత్రేణ చ గోయుక్త అని చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఈ చెప్పినటువంటి గుణాలన్నింటినీ కూడా రామాయణంలో ఆయన ప్రదర్శించాడు. రామో ద్వర్ణాభిభాషతి, సమయం వచ్చినప్పుడల్లా రాముని యొక్క క్యారెక్టర్ని చాలా హైలైట్ చేస్తూ ఆయన చెబుతూ వస్తూ ఉంటాడు. ఆయన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది మనకి ఆదర్శంగా ఉండటానికి ఒక చిత్రాన్ని గీశాడు ఆయన. అందుకని రాముడు ఎప్పుడూ కూడా రెండు మాటలు మాట్లాడు, ఏదో ఒకేసారి మాట్లాడతాడు, ఆలోచించి ఆ చెప్పింది అలా చేస్తాడు. అది ధర్మబద్ధంగా ఉంటుంది. అంతేగాని అధర్మంగా చెప్పి నేను మాట మార్చుకోను అనే పద్ధతి లేదు. ధర్మంగా చెబుతాడు, చక్కగా అలాగే చేస్తాడు. అలాగే రామబాణము రామవాక్యము రెండూ కూడా ఒకే రీతిగా ఉంటాయని చెప్పి మనకి చెప్పాడు అనమాట. ఆయన చెప్పాడు ధర్మజ్ఞ సమర్థశ్చ అని చెప్పి, ధర్మజ్ఞుడు, సత్యవాక్యం పాలించేవాడు, అహింసావ్రతుడు, ఇవన్నీ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఇలా వర్ణించి ఆయన చిట్ట చివరికి అయిపోయిన తర్వాత రామాయణం అంతా రామ పట్టాభిషేకం అయిన తర్వాత కూడా వర్ణించుకుంటూ వచ్చాడు. ఉత్తరాఖండ కూడా వాల్మీకి మహర్షి రచించింది.
వాటిలో ఆయన రాజ్య పరిపాలన ఎలా ఉన్నది అనే విషయాలు మనకి తెలుస్తాయి. కొన్ని ఆ శ్లోకాల ద్వారాను కొన్ని కథల ద్వారాను నేను మీకు తెలియజేస్తాను. ముందుగా ఒక చిన్న ఘట్టం. ఒకరోజు రాముడు రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా ఒక కుక్క ఆయన దగ్గరికి వచ్చింది ఆస్థానంలోకి. వచ్చి తన గోడు వెళ్ళబోసుకుంది అని చిత్రీకరిస్తున్నాడు అనమాట కవి. అక్కడ ఏంటంటే ఒక పాత్ర ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నాడో సందేశం మనకు అది కావాలన్నమాట. అందుకే పంచతంత్రం మొదలైన కథల్లో కూడా జంతువులు ఇట్లా సంభాషణ చేశాయని చెబుతూ ఎన్నో రాజనీతి విషయాలన్నీ కూడా కవులు చెప్పడం జరిగింది. అది ఊరికినే ప్రతీక, ఒక చిత్రలాగా. చిత్రకారుడు ఎలా అయితే బొమ్మలు గీస్తాడో అలా బొమ్మలు గీసినట్టుగా కవులు కూడా గీస్తూ ఉంటారు. మహారాజుతో మాట్లాడాలి అంటే మనకి అవకాశం లేకుండా ఉండటం అనే ప్రసక్తి లేదు. పామరుడు అయినా సరే, పండితుడైనా సరే, సామాన్యుడైనా, ధనవంతుడైనా, అధికారి అయినా, స్త్రీ అయినా, ఎవరైనప్పటికీ కూడా ఆయన దగ్గరికి వచ్చి స్వేచ్ఛగా సభలోకి వచ్చేసి అయ్యా నా కష్టం ఇలా ఉందని నేను చెప్పుకునే అవకాశాన్ని ఇచ్చాడు శ్రీరామచంద్రుడు. అది ఒక గొప్ప లక్షణం అన్నమాట. ఆ వచ్చి చెప్పుకుందనమాట. ఏమిటి నీ బాధ అంటే నేరుగా సభలోకి వచ్చేసిందనమాట. రాముడి దగ్గరికి రావాలంటే ఇక దానికి పర్మిషను, మళ్ళీ మన స్లిప్ పంపిస్తూ ఉంటాము, మనం కార్డు పడగడం ఇలాంటివి ఏమి ఉండవు అక్కడ. భటుల్ని అడగడం, ఆయన ఖాళీగా ఉన్నాడు అనుకుంటే సభలోకి వచ్చేసేసాడు, నేరుగా వచ్చేసి వాళ్ళ సాధక బాధకాలు చెప్పవచ్చు. అలా ప్రజల దగ్గరికి చేరువయ్యాడు రామచంద్రుడు. వచ్చేసి చెప్పుకుంది, అయ్యా నిష్కారణంగా నన్ను ఒక బ్రాహ్మణుడు హింసించాడండి, నేను చాలా బాధపడుతున్నాను, ఏమిటి అని. తర్వాత ఆయన విచారణ చేస్తే నిజంగా హింసించినట్టుగానే తెలిసింది. ఏమయ్యా నువ్వు హింసించావా అంటే కొట్టానండి అన్నాడు. ఎందుకు కొట్టావు? దానికి కారణం సరైనది చూపించలేకపోయాడు. అప్పుడు వెంటనే ఏం చేశాడంటే నీకు శిక్ష వేస్తున్నాను అని చెప్పి ఆ శిక్ష కూడా దాన్ని అడిగి ఆ శిక్ష వేసేసాడు వెంటనే. కనుక వాడు ఎవడైనా కానీ, అధికారి కానీ, సామాన్యుడు కానీ, ఎవరైనా కానీ తప్పు జరిగింది అంటే ఆయన వెంటనే శిక్షలు వేస్తూ రాజ్యాన్ని అంతటినీ కూడా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడనమాట. అది కమాండింగ్ పవర్ అనమాట. శాసనాధికారాన్ని చూపించాడు. అందుకని అటువంటి అడ్మినిస్ట్రేటర్ మనకి రాజుగా కావాలి అని వాల్మీకి మహర్షి ప్రజలకి చెప్తున్నాడు అనమాట. తరువాత కొంతకాలం అయిన తర్వాత లవణాసురుడు అని ఒక రాక్షసుడు వచ్చాడు. ప్రజలందరూ వచ్చి చెప్పుకున్నారు, అయ్యా లవణాసురుడు అనే రాక్షసుడు వచ్చి ప్రజల్ని పీడిస్తున్నాడండి, గ్రామాలు కొల్లగొడుతున్నాడు, డబ్బులు తీసుకుపోతున్నాడు, రక్షణ లేకుండా పోయింది ప్రజలకి, ఆస్తులకి, మమ్మల్ని కాపాడండి అన్నాడు. రాజు అన్న తర్వాత ఏంటంటే నేనున్నాను అని చెప్పి చెప్పాలి, నిలబడాలి రాజు అంటే. అది రాజు యొక్క ధర్మం అన్నమాట. అందుకని వెంటనే ఏమన్నా అంటే శిక్షిస్తాను ఆ రాక్షసుని, ప్రజల్ని కాపాడుతాననగా అక్కడ శత్రుఘ్నుడు ఉన్నాడు, ఆయన మంచి ఉత్సాహం చూపిస్తున్నాడు అనమాట. అందుకని ఏం చేశాడంటే శ్రీరామచంద్రుడు శత్రుఘ్నుడిని వెళ్ళమన్నాడు. ఎందుకంటే వాళ్ళు యుద్ధాలు చేయటము, తర్వాత తదనంతర కాలంలో వాళ్ళు కూడా రాజ్య పరిపాలన చేయాలి కనుక సక్రమంగా ఎలా ఉండాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవాలని శిక్షణ ఇవ్వటం ప్రారంభించాడు అందరికీ కూడా. ఆయన తన దగ్గర ఉండే వాళ్ళందరికీ తానే కాదు తన తదనంతరం అందు కూడా చక్కని రాజ్యం ఉండాలి కనుక శిక్షణ ఇచ్చాడు అందరికీ. ఆ శత్రుఘ్నుడిని పిలిచి చెబితే శత్రుఘ్నుడు వెంటనే వెళ్ళి ఆ రాక్షసుడిని సంహరించి ప్రజలందరికీ క్షేమాన్ని కూర్చోడు. అంటే ఎవరైనా కనుక ప్రజలకి ఉత్పాతం కలిగిస్తున్నారు, హాని కలిగిస్తున్నారు కనుక అంటే వెంటనే వాళ్ళని ఎలా నియమించాలో అట్లా నియమించి శాంతి భద్రతల్ని కాపాడాడు అనమాట. అది లా అండ్ ఆర్డర్ అనమాట. పీస్ వచ్చేటట్టుగా చేశాడు అనమాట. అది రాముడు చేసినటువంటి పని. ఇంకా ఆలోచిస్తే వీళ్ళందరినీ అన్నాడు, ఏమన్నాడంటే చిట్ట చివరికి సరే వైకుంఠానికి వెళ్దాం అనుకున్నాడు. సరే ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఒకరోజు ఎవరిని పంపించవద్దు అని లక్ష్మణుడిని కాపలా పెట్టాడు అక్కడ ద్వారం దగ్గర, విశ్రాంతి తీసుకుంటూ. ఎవ్వరూ లోపలికి రావద్దు, ప్రస్తుతం నేను విశ్రాంతి తీసుకుంటున్నాను కూర్చున్నాడు. ద్వారం దగ్గర లక్ష్మణుడు ఉన్నాడు. అప్పుడు యమధర్మరాజు వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు? మారువేషంలో మామూలుగా వచ్చాడు. వచ్చి మహారాజుతో మాట్లాడతాను అన్నాడు. అంటే ఇప్పుడు కాదు, కొంత సమయం ఆగిన తర్వాత వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళకూడదు, ఆయన ఏకాంతంగా ఉన్నారు అనే విషయాన్ని చెప్పాడు. ప్రజలకి అందుబాటులోకి వచ్చి చేస్తాడు గొప్ప రాజైతే. కానీ ఆయన విశ్రాంతి తీసుకునే సమయం అనేది మరి కొంత ఉంటుంది కదా, అలసిపోయి ఉంటాడు కదా, అందుకని అన్నాడు. కాదు ఇప్పుడే పంపించాలి అన్నాడు. దాంతో ఆయన పంపించాడు లోపలికి. ఆయన వచ్చి చెప్పాడు, ఏమని చెప్పాడంటే మరి నీ రాజ్య పరిపాలన సుభిక్షంగా ఉంది కనుక ఇక నువ్వు వైకుంఠానికి వచ్చేయవలసింది అని చెప్పి వార్త చెప్పి వెళ్ళాడు. సరే ఆయన శ్రీరాముడు వైకుంఠానికి వెళ్దామనుకుని సన్నాహం చేసుకుని బయలుదేరిపోతూ ఉంటే
ప్రజలందరూ కూడా మేము మీతో వచ్చేస్తామన్నారు. రండి అని వాళ్ళందరినీ నది దాకా తీసుకెళ్ళు. అప్పుడు కూడా వచ్చేవాళ్ళు రావచ్చు, లేని వాళ్ళు రాకూడదు, మీ ఇష్టం అది అని చెప్పేసారు. దీంట్లో ఏమీ ఒప్పందం లేదు, బలవంతం లేదు, మీ ఇష్టం, మీకు ఎలా తోస్తే అలా చేయండి అన్నారు. మేమంతా వచ్చేస్తామని ప్రజలందరూ ఏకగ్రీవంగా అంగీకరించి ఆయనతో పాటు వచ్చేసారు. నీవు లేని రాజ్యంలో ఉండలేము అని. అంటే ప్రజల యొక్క మనస్సుల్లో అంతటి అభిమానం రాముడి మీద ఉందన్నమాట. కనుక ఒక పరిపాలన చేసేవారు కూడా అంతటి అభిమానాన్ని మేము పొందాలి అనే లక్ష్యంతో కృషి చేయాలి అని వాల్మీకి రామాయణం మనకి చెబుతుంది. వాళ్ళందరినీ కూడా తనతో పాటుగా తీసుకెళ్ళిపోయాడు దేవలోకానికి. సంతానము అని ఒక దేవలోకం ఉంటే ఆ లోకానికి వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని వెళ్ళిపోయారు. ఉన్నవాళ్ళు ఉన్నారు, అందరినీ తీసుకెళ్ళిపోయాడు అనమాట. కనుక తను మాత్రమే కాకుండా తనతో వచ్చే వాళ్ళందరినీ పోషిస్తాను, మీకందరికీ కూడా క్షేమం కలిగిస్తాను అని ప్రజలందరి కోసము పోరాడుతూ ఆయన వీళ్ళ క్షేమం కోసం పాటుపడ్డాడు అనమాట. అది రామరాజ్యంలో ఉన్నటువంటి విశేషం. నమ్మిన వారిని అందరినీ కూడా తీసుకువెళ్ళాడు. ఇంకా ఈ రాముని యొక్క రాజ్య పరిపాలన గురించి అనేక రామాయణాల్లో మనకు కనిపిస్తుంది. అంటే క్లుప్తంగా వాల్మీకి మహర్షి చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో గ్రంథంలో కూడా ఆయనే చెబుతాడు. ఆనంద రామాయణం అనే గ్రంథంలో కూడా ఆయనే చెబుతాడు వాల్మీకి అనమాట. ఇంకా కొన్ని విశేషాలు చెబుతాడు. ఎందుకంటే రామాయణం అనేటువంటిది మనం అనుకుంటే 24,000 కాదు, ఇంకా చాలా ఉంది రామాయణం అనేది. మనకి లభించింది ప్రస్తుతం ఉన్నది 24,000 శ్లోకాలు అనమాట. కనుక దీంట్లో లేని విశేషాలన్నీ కూడా రామాయణానికి ఇతర గ్రంథాల్లో కనిపిస్తాయి అని చెప్పి పెద్దలు చెప్పగా విన్నాం అన్నమాట. కనుక అటువంటి రహస్యాలు ఉంటాయి. మత్స్య పురాణంలో ఉంటాయి కొన్ని రహస్యాలు. కనుక ఒక్క రామాయణం కాకుండా మిగతావన్నీ చదివితే దీని యొక్క సమగ్రత అనేటువంటిది తెలుస్తుంది. కాగా అప్పుడు ఏం చెప్పాడంటే వాళ్ళందరినీ కూడా ఎలా పరిపాలించాడంటే దండనీయాశ్చ తస్కరా, ఒక రూల్ ఏర్పాటు చేశాడు ఆయన. దొంగలు కనుక ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ శిక్షించాలి అని పెట్టాడు రాజ్యానికి రాగానే అనమాట. అంటే ఏ రకంగా అయినా నేరుగా దొంగతనం చేయొచ్చు, లేకపోతే ఇంకో రకంగా చేయొచ్చు. ఏ రకంగా అయినా సరే తప్పు జరిగింది అంటే వాళ్ళని పట్టుకోవాలి, శిక్షించాలి అని చెప్పి ఒక శాసనాన్ని ఆయన చేయటం జరిగింది అనమాట. శాసనీయ దురాచారా తత్పరా ఏనరా భువి. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి వాక్యమే నేను మీకు చదివి చెప్తున్నాను స్వయంగా. తప్పు చేసిన వాళ్ళే కాకుండా వారికి సంబంధించిన వాళ్ళని కూడా ఒక గంట కనిపెట్టమని చెప్పాడు. తప్పు చేశాడు అంటే వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళని కూడా నియమించాలి అనేటువంటి రూల్ని ఆయన ఏర్పాటు చేశాడనమాట. తర్వాత వందనీయ సదామాత వందనీయశ్చ సత్పిత అన్నాడు. అంటే ఏంటి? ప్రజలందరూ కూడా తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి అని చెప్పి ఒక శాసనం చెప్పాడు. అది ధర్మమే అయినప్పటికీ అందరికీ తెలిసినప్పటికీ కూడా ఇంకొకసారి చెబుతారు. అంతకుముందు ఉన్నటువంటి రూల్నే మళ్ళీ ఇంకోసారి ప్రచారంలోకి తీసుకువచ్చే పద్ధతి కూడా ఉంటుందన్నమాట. మనం చూస్తూ ఉంటాం ఇవాళ వార్తల్లో, మరి తల్లికి ఎలాంటి కష్టం వచ్చిందో తండ్రికి వచ్చిందో కూడా మనం అనేక వార్తలు వింటూ ఉంటాం అనమాట. అలా లేకుండా అందరూ కూడా పెద్దల్ని గౌరవించేటట్టుగా ఒక క్రమశిక్షణని అలవాటు చేశాడు. కేవలం ఇది శాసనం వల్ల రాదు. పెద్దల్ని గౌరవించు అంటే ప్రతివాడు ఈ మాట విని వెంటనే గౌరవించడం అనేది ఉండదు. కానీ వాళ్ళ మనస్సుల్లో అలాంటి అభిప్రాయం వచ్చేటట్టుగా, వాళ్ళు మంచి మార్గంలోకి వచ్చేట్టుగా వాళ్ళ యొక్క మనస్సుల్ని మార్చాడనమాట శ్రీరామచంద్రుడు. అది చేయాలి. ఊరికినే ఒక రూల్ పెట్టి నువ్వు ఎందుకు పాటించలేదు అని వాళ్ళని శిక్షించి అలా కాదు చేయటం. వాళ్ళ చేత రూలు ఫాలో అయ్యేట్టుగా చేయించాడు. ఒక నియమాన్ని ఎలా పాలించాలో వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చేసి వాళ్ళే క్రమం తప్పకుండా ఒక క్రమశిక్షణతో ఉండేటట్లుగా వాళ్ళ మనస్సుల్ని మార్చి పరిపాలన చేసేవాడు శ్రీరామచంద్రుడు. కనుక అది ఆయనలో ఉన్నటువంటి గొప్ప విశేషం అన్నమాట. తర్వాత యదీచ్చేత్ తతో దేయం అన్నాడు. ఇంకొకటి ఏం పెట్టాడు? ఎవరైనా కనుక అర్హత ఉన్న వ్యక్తి, పేదవాడు, అవసరాల్లో ఉన్న వ్యక్తి వచ్చి ఏదైనా కనుక అడిగితే అది వాడికి ఇచ్చేసేయండి అన్నాడు ప్రజలకి. ఇక ఆలోచన చేయకుండా కష్టాల్లో ఉన్నవాడు ఎవడన్నా వచ్చాడంటే వాడి కష్టం తీరటానికి మనం ఏం చేయాలి, ఏ వస్తువులు ఇవ్వాలి, ఇచ్చేసేయండి అన్నాడు. అలాగే ఇంకొక మాట చెప్పాడు, పుస్తకాలు కావాలనుకోండి అవి కూడా ఇచ్చేయమన్నాడు. మనం ఇవాళ కూడా చూస్తూ ఉంటాం సమాజంలో ఎవరైనా విద్యార్థులు ఉండి మేము చదువుకోలేకపోతున్నామండి, ఆర్థికంగా ఇబ్బందులుగా ఉంది అంటే కొన్ని సంస్థలు కానీ వ్యక్తిగతంగా మనుష్యులు కానీ వెళ్ళి ఆ పుస్తకాలు ఏం కొనిస్తాను, ఫీజులు ఏం కొనిస్తానని మనం కూడా చేస్తూ ఉంటాం. అలాగే అది నియమం కింద పెట్టాడు రామచంద్రుడు. లేని వాళ్ళకి ఇచ్చేసేయండి అన్నాడు.
అది మొట్టమొదటిసారిగా ఆయన ఏర్పాటు చేశాడనమాట. కనుక ఏది అడిగితే అది ఇవ్వండి, పుస్తకాలు కూడా ఇచ్చేయండి అని స్పష్టంగా దాంట్లో వ్రాయబడి ఉండదన్నమాట. తర్వాత గ్రామే గృహే క్వచిన్నైవ కలహంతు సమాచరేత్, ఇంకొక నియమాన్ని ఏర్పాటు చేస్తూ గ్రామాల్లో కానీ ఇంట్లో కానీ కలహములు వద్దు. ఎవ్వరూ కూడా గ్రామాల్లో కలహించుకునే ప్రసక్తి లేదు. అందరికీ అన్నీ అమరుతూ ఉంటాయి. అందరూ ఆనందంగా కలిసిమెలిసి ఒక ఆత్మీయ బంధువులాగా జీవించండి. గ్రామాల్లో నగరాల్లో ఉండే ప్రజలందరూ అందరూ ఆనందమే, ఎవ్వరికి దుఃఖం అనేది ఉండకూడదు. ఎవడున్నా పక్కవాడు కష్టం తీరుస్తాడు. కనుక ఇళ్లల్లో కూడా ఎవ్వరూ కలహించుకోవద్దు. తల్లి, తండ్రి, కొడుకు, భార్య, బిడ్డలు, అన్నదమ్ములు, అపజనులు, అక్కజనులు, వదినులు, మరదలు అందరూ ఉంటారు ఇంట్లో. ఉంటే మీరు అందరూ కలిసి ఉండండి. ఎవ్వరూ ఎవరితోటి కూడా భిన్నాభిప్రాయం పొందకుండా కలహించుకోకుండా ఉండండి, కలిసిమెలిసి ఉండండి. కుటుంబం అంటే అలా ఉండాలి, కుటుంబం అంటే అన్నట్లుగా చేశాడు. తన కుటుంబమే కాకుండా మొత్తం ప్రజలందరి కుటుంబాలు కూడా అలా ఉండాలి అని తీర్చిదిద్దాడు. ఇంటిని కూడా తీర్చిదిద్దినటువంటి మహనీయుడు అతను. ఎందుకంటే దంపత్యో కలహో నాస్తి తత్ర శ్రీ స్వయమాగత అని చెప్పి చెప్తున్నాయి. ఎక్కడైతే కలహాలు ఉండవో అక్కడికి లక్ష్మీదేవి స్వయంగా వస్తుందన్నమాట. అందుకని కలహించుకుంటూ ఉంటే జ్యేష్ఠాదేవి వస్తుంది, కలహకారిణి, కలిపురుషుడు వస్తూ ఉంటాడనమాట. అందుకని ఎప్పుడూ కూడా కలహాలనేవి పనికిరావు. సర్దుబాటు చేసుకోవడం, అభిప్రాయాలు మార్చుకోవడం, ఏది మంచి అయితే అది గ్రహించుకుని మనం అందరం సాగిపోవాలి ఐకమత్యంగా అనే విషయాన్ని మొట్టమొదటిసారిగా ఆయన ప్రతిపాదన చేశాడనమాట. తర్వాత పరదార రతిస్త్యాజ్య పరలక్ష్మ్యా అని చెప్పుకుంటూ వచ్చాడు. స్పృహ నకార్య అన్నాడు. పరస్త్రీలని ఎప్పుడు కూడా గౌరవించండి, వాళ్ళని క్షుద్రమైన దృష్టితో చూడవద్దు, వాళ్ళందరినీ గౌరవించండి. నీ స్త్రీకి పరిపూర్ణమైన గౌరవం రావాలి నా రాజ్యంలో అనుకున్నాడు అనమాట. స్త్రీలకి ఇంత గౌరవం ఎక్కడైనా వచ్చిందా అంటే రామరాజ్యంలో వచ్చిందని చెప్పుకోవాలని ఆ పట్టుదలతో అనమాట. నేను బాగా పరిపాలన చేశాను అంటే ప్రజలు చెప్పుకుంటారు. అలా మన పరిపాలన చేయకపోతే చెప్పుకోరు కదా, అలా వాళ్ళు చెప్పుకోవాలనేటువంటి తపన ఉందన్నమాట. ఆ తపన ఉండాలి రాజుకి. చక్కగా నా గురించి కలకాలం పాటు అందరూ కూడా చెప్పుకోవాలి, ఆనందంగా ఉండాలి అనుకున్నాను. కనుక పరస్త్రీల్ని గౌరవించండి అని ఆయన స్వయంగా చెప్పారు. నగరంలో ఎక్కడా కూడా స్త్రీలకి అగౌరవం అనేటువంటిది ఎక్కడా రాజ్యంలో లేదు. అందరూ గౌరవిస్తూ ఉంటారు స్త్రీలను కల్పిస్తే. అటువంటిది ఇవాళ మనం స్త్రీలకి గౌరవం కావాలని చెప్పే విషయం ఆనాడే ఆయన చెప్పాడు. తరువాత ఇంకోటి ఏంటంటే స్వయం తీర్ణ పరాంస్తారయ్యేత అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒక నియమం చెప్పినప్పుడు మనం పాటించి ఇంకోళ్ళకి చెప్పాలి. అట్లా అందుకని ఆయన పాటించాడు. అప్పటిదాకా కూడా రాజులకి అనేక మంది భార్యలు ఉండేవాడు, పట్టమహిషులు. అది ఒక పద్ధతిగా వస్తుందన్నమాట. వాళ్ళు వివాహాలు చేసుకునేవాళ్ళు, అవన్నీ వివాహం చేసుకునేవాళ్ళు అనమాట. ఇద్దరిని ముగ్గురిని అనేక మందిని కూడా ధర్మబద్ధంగా వివాహం చేసుకునేవాళ్ళు. అయితే ఇతను ఏం చేశాడంటే శ్రీరామచంద్రుడు కాదు, ఒకటే భార్య ఒకే స్త్రీ అని ఆయన ఆచరించి చూపించాడు. అందుకే సీతా వియోగం అప్పుడు కూడా ఆయన బాధపడ్డాడు, లేకపోతే బాధపడేవాడు కాదు. ఆ రకంగా చెప్పి అలాగే ఇతరుల డబ్బుని తృణంగా ఎంచమన్నాడు. ఇతరుల డబ్బు కోసం ఎప్పుడూ కూడా మీరు ఆశపడవద్దు అని మొట్టమొదటిసారిగా ఆయన చెప్పాడు అనమాట. ఎవరు ఆశపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ పడేసిన వస్తువులు అక్కడే ఉంటాయి అని చరిత్ర చెప్తుంది మనకి. అసలు ఆ గుప్తరాజుల కాలంలోనే స్వర్ణయుగంలాగా ఉంది అని చెప్తాడు. ఇతర యాత్రికులు వచ్చి చూసి ఇక్కడ ప్రజలందరూ ధార్మికంగా ఉంటారు, వాళ్ళు కలహాలు పెట్టుకోరు, కలిసిమెలిసి ఉంటూ ఉంటారు, చాలా ఆత్మీయత అనుబంధాలన్నీ ఉంటాయి, దొంగతనాలు లేవు, ఏ బాధలు లేవు ప్రజలకి అని గొప్పగా ఉందని వర్ణించారు చరిత్రకారులు కూడా మన దేశ సంస్కృతి గురించి. ఎప్పుడు గుప్తరాజుల కాలంలోనే. ఇది రామరాజ్యంలో అంటే ఇంకా అద్భుతంగా ఉండేదన్నమాట. అలా చేశాడు. అప్పుడు ఇట్లా ఇవే కాకుండా ఇంకా ఏం చేశాడంటే మాన్యాహి గురవ, ఇంకోటి ఏమని చెప్పాడు, గురువుల్ని గౌరవించండి. మనకి మంచి చెడు చెప్పి మంచి మార్గంలో నడిపించేవాళ్ళు గురువులైతే మనం వారి మాట వినకపోతే మనకి తెలియదు కదా విషయాలన్నీ కూడా. అందుకని పెద్దలు అనుభవంతో ఉన్నవాళ్ళు చెప్పినటువంటి దాన్ని పాటించాలి. అందుకనే గురువు దగ్గర బాగా శిక్షణ పొందినటువంటి వ్యక్తి బాగా ప్రకాశిస్తాడు అనమాట. ఎప్పుడైనా సరే నాకు ఏ గురువు లేడు అన్నారనుకోండి, అవును దాంట్లో గొప్ప పక్కవాళ్ళు కూడా ఏం మెచ్చుకోరు, ఆహా అనుకుంటారు అనమాట. కానీ నాకు ఒక గురువు ఉన్నారు, మేము తల్లిదండ్రులను గౌరవిస్తాం, పెద్దల్ని గౌరవిస్తాం, సహాయాలు చేస్తాం అన్నప్పుడు మనకి విలువ అనేటువంటిది వస్తుంది మానవులకి. అలా ఉండమని చెప్పి గురువుల్ని గౌరవించమని చెప్పి ఆయన పాటించి చూపించాడు అనమాట.
చెప్తాడు. విశ్వామిత్రుడికి శిష్యుడిగా వెళ్ళిన తర్వాత కూడా కఠినమైన నియమాలు పాటించాడు. మా గురువుతో సమానం ఎవరు లేరు అని గొప్పగా చెప్పుకుంటారు. అంటే ఇంకొకరిని విమర్శించడం కాదు, తన గురువు యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటాడు అనమాట. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి వ్యక్తి మా గురువు అని ఆ రకంగా కఠినమైనటువంటి అడవుల్లో ఉంటూ ఆశ్రమాల్లో ఉంటూ గురు శుశ్రూష చేశాడు అనమాట. గురు శుశ్రూష చేయడం అంటే చాలా కష్టం. ఎంత సేవించిన గురువుని గురువు మెచ్చుకోడు. ఆయన మెచ్చుకున్నాడంటే ఇంకేలా మోక్షం వచ్చినట్టే లెక్క అనమాట. అట్లా ఉండేవి గురుకులాలు ఆ రోజు. అలా కఠినమైనటువంటి పరిశ్రమ చేసి గురువు దగ్గర ఉన్నవాళ్ళు గొప్ప గొప్ప ఋషులు అయ్యారు, వాళ్ళు దేవుళ్ళు అయ్యారు అనమాట. అందుకని గురువుల్ని గౌరవించండి అని చెప్పాడు. ఆయన గౌరవించాడు, వశిష్ఠుని గౌరవించాడు, విశ్వామిత్రుని గౌరవించాడు, ఋషుల్ని గౌరవించాడు. ఎప్పుడు ఏ ఋషిని ఏ పెద్దల్ని కూడా తనకంటే వయసులో కానీ విద్యలో కానీ తపస్సులో కానీ పెద్దలైన వాళ్ళని ఆయన విమర్శించినట్టు తిరస్కరించినట్టు ఎక్కడా రామాయణంలో లేదు. ఆయన అలా ఉండి మీరందరూ అలా ఉండండి రాజ్యంలో అందరికీ అవన్నీ చెప్పాడు. ఇంకా ఏం పరనింద అన్న కారయేతను, ఇతరులను నిందించవద్దు. ఎవరి అభిప్రాయం వాళ్ళది, నచ్చితే నచ్చింది అనుకుంటాం, లేకపోతే లేదనుకుంటాం. అంతేకాని నిందించవద్దు, అనవసరంగా ఎవ్వరి మనస్సు కష్టపెట్టవద్దు అని ఆయన పరిపాలన చేశాడు. అందుకని తర్వాత అన్న సత్రాలు కట్టించాడు. ఎన్నో అతిథులు అభ్యాగతలు వెళ్తూ ఉంటారు, బాటసారులు వెళ్తూ ఉంటారు అనమాట. ఆ రోజులో నడిచి వెళ్ళేవాళ్ళు. వెళ్తే మధ్యాహ్న సమయం అయిపోతుంది, మరి వాళ్ళకి ఆహారం కావాలి. ఎవరు పిలిచి ఇవ్వకపోతే వాళ్ళు ఎవరి మీద ఆధారపడి జీవిస్తారు. అందుకని అతిథులు వస్తుంటారు, రెండని పిలిచి వెంటనే వాళ్ళకి ఏదో కాళ్ళు కడుక్కో నీళ్ళు ఇచ్చి పండో కాయో అన్నాలు ఇట్లాంటివన్నీ కూడా పెట్టించేటట్టుగా సత్రాలని కూడా ఏర్పాటు చేయించాడు అనమాట. మనం చెప్పుకుంటాం అశోకుడు ఇలా ధర్మసత్రాలు కట్టించాడు అని. అంతకుముందు రామరాజ్యంలో మొట్టమొదటిసారిగా ఆయన చేశాడు, ఈయన కూడా చేశాడు మంచి పనులు. తర్వాత భయం మాస్తు వనే చాపి నిషాయాం మార్గగామి, ఇది ఇంకొకటి విషయం, గొప్ప విషయం అనమాట. మనం అనుకుంటూ ఉంటాం సమాజంలో అర్ధరాత్రి స్త్రీ నిర్భయంగా కనుక సంచరించేయగలిగే స్థితి వస్తే అప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని మనం చెప్పుకుంటూ ఉంటాం సహజంగా. ఆయన రాజ్యంలో ఉందని మనకి ప్రమాణం కనిపిస్తుంది అనమాట. ఆనంద రామాయణంలో ప్రమాణం కనిపిస్తుంది. ఏం చేశాడంటే ఆయన ఎప్పుడు రాత్రి కూడా ఎవరు ఎక్కడ సంచరిస్తున్నా ఏమీ ఇసుమంతా కూడా భయం లేదు వాళ్ళకి, నిర్భయంగా సంచరించారు వాళ్ళందరూ కూడా. అట్లా ఏర్పాటు చేశారంటే ఎవరు ఎవరిని చూస్తే భయపడరు. భయపడరంటే మూర్ఖంగా కాదు, వాళ్ళు తప్పులు చేయలేదు, మనం ఏ తప్పు చేయలేదు కనుక మేము భయపడము అని చెప్పి నిర్భయంగా స్వేచ్ఛగా స్వచ్ఛమైన మనసుతో సంచరిస్తూ వచ్చారు ప్రజలు. ఎవరిని చూసి ఎవరు భయపడరు. రాజుల్ని చూసి భటుల్ని చూసి కూడా ఎవ్వరూ భయపడరు, మళ్ళానే మనుషులాగా తిరుగుతూ ఉంటారు. ఇది వీళ్ళు తప్పు చేయలే, వాళ్ళు కూడా తప్పు చేయనప్పుడు వాళ్ళు ఏమి కూడా అనరు. అంత కలిసిమెలిసి సౌమనస్యంగా బతికారు వాళ్ళని అనే విషయం తెలుస్తుంది అనమాట. ఇంకొక మాట గొప్పగా ఇవాళ చెప్పుకునేదానికి సామంజస్యం ఉంటుంది. నఖేదేద్వధూం స్వీయాం, ఇది గొప్ప విషయం అనమాట. కొంతమంది కలికాలంలో మిగతా కాలాల్లో కూడా అనుకోండి భార్యని హింసిస్తూ ఉంటారు, చేతల ద్వారా కానీ మాటల ద్వారా కానీ మనం చూస్తూ అనేక వార్తల్లో చూస్తూ ఉంటాం అన్నమాట. కలియుగం కనుక రకరకాలుగా మనం వార్తల్లో వింటూ ఉంటాం. అయితే ఆయన మొట్టమొదటి చెప్పాడు, శ్రీరామచంద్రుడు ఏం చెప్పాడంటే భార్యని హింసించవద్దు అని ఆయన చెప్పాడు అనమాట. అది ఒకటి తన రాజ్యంలో శాసించాడు అనమాట. కనుక నోపేక్షణీయో రాజ్ఞస్య జనైర్దండః కదాచన అని కూడా చెప్పాడు. కనుక తప్పు చేస్తే శిక్షిస్తూ ఉంటే వద్దనొద్దు. అది తప్పు చేసిన వాళ్ళు లేడు, ఎవడో అక్కడ నూటికి కోటికి వస్తే ఆ తప్పుని సరిదిద్దడానికి దానికి తగిన దండాన్ని మాత్రం విధించేవాళ్ళు అనమాట. చిన్న తప్పుకి పెద్ద శిక్ష లేదు, పెద్ద తప్పుకి చిన్న శిక్ష లేదు. అలా చేసుకుంటూ వచ్చాడనమాట. అది కూడా చెప్పాడు. ఇంకా ఇవాళ సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలు ఎన్నో చేశాడు ఆయన. ఏం చేశాడంటే ఆ ప్రమాణం చెప్తున్నాను. ప్రమాణం అంటే అక్కడ ఉన్నటువంటి వాక్యం చెప్తున్నాను, నేను ఊహించి చెప్పటం లేదు. ఏంటంటే నద్యూతేన కథాకార్య క్రీడా దారిద్ర్య సూచిక, జూదం ఆడవద్దు అని చెప్పాడు. అది దారిద్ర్యాన్ని కలిగిస్తుంది. మనకు జూదం ఆడవద్దు, ఎక్కడా జూదాలు ఆడకూడదు నగరంలో మొత్తం మీద. ఎవరు కూడా పందేలు ఆడటం కానీ మరి ఇక కాచుకోవడం కానీ దీనికింత దానికింత అంటాం కానీ అది కూడా ఒక రకమైన పందేలు ఆడటం కూడా ఒక రకమైన జూదమే. అటువంటి జూదములు ఏ రకంగానూ ఎక్కడా కూడా ఉండడానికి వీలు లేదు అని శాసించి వారిశాడు రాజ్యంలో. ఎవ్వరు జూదం అంటలేదు, అసలు ఆడాల్సిన అవసరాలు లేవు వాళ్ళకి. ఆ పని చేయరు, తప్పు పని మీదకి దృష్టి వెళ్ళదు. అట్లా వాళ్ళ మనసు మార్చాడనమాట రాముడు. తర్వాత ఇంకొకటి నశ్రోతవ్య కదా వార్త మధ్యాహ్నాంచ నరోత్తమ. ఏం చేశాడంటే మద్యము అనే దాని మాట కూడా వినిపించడానికి వీల్లేదన్నాడు. ఎవ్వడూ మద్యపానం చేయడానికి
అవకాశం. రాజ్యంలో ఎక్కడా కూడా మద్యము అనేటువంటి మాట కూడా వినిపించకుండా మద్యపాన నిషేధాన్ని సక్రమంగా ఆయన అమలు చేశాడనమాట. అందరూ పాటించారు ఆ కాలంలో, ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నవాళ్లే పుణ్యాత్ములు కనుక ఇలాంటి అవసరాలు లేవు. కానీ ఈయన కూడా ఏం చేశాడంటే ఒకటే ఎక్కడైనా ఉండవచ్చు కదా అని అది కూడా లేకుండా మద్యపాన నిషేధాన్ని కూడా ఆయన శాసించాడు. తర్వాత ప్రధానంగా ఏం చెప్పాడంటే ప్రజలకి కార్యం చిత్తం సునిర్మలం, అందరికీ బోధించేవాడు ఏంటి, మీ మనస్సు నిర్మలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ధర్మాలు తర్వాత, ముందు మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలి, ధర్మాలు వినటానికి తగినట్లుగా మన మనస్సు ఉండాలి అని ఆయన ప్రజలు చెప్పాడు. చెప్పి వాళ్ళ మనస్సుల్ని మార్చాడు. ఏదో ఒకటి చెప్పి మీరు ఇలా ఉండండి అని 1-4 సార్లు చెప్తాం, 10 సార్లు చెప్తాం, 20 సార్లు చెప్తాం, ఇక విసిగెత్తి మానేస్తూ ఉంటాం మనం. అట్లా కాదు, ఆయన చెప్పే అవకాశమే లేకుండా వాళ్ళ మనస్సునే మార్చడానికి ఎలా ఉంటుంది అని చెప్పి ఆ ప్రయత్నం చేశాడు. ఎప్పుడైనా సరే ప్రజల యొక్క మనసును మార్చాలి, అదనమాట. అందుకనే ఏం చెప్తారు, సగురు దుర్లభంలోకి శిష్య చిత్తాపహారక అన్నారు. గురువు అంటే ఏంటి అంటే పాఠాలు చెప్పడం, అంత మాత్రమే కాకుండా చాలామంది ధనాలు వస్తువులు శిష్యుల దగ్గర నుంచి కూడా స్వీకరిస్తూ ఉంటారు. ఏదో ఒక పద్ధతి మంచిగా కూడా స్వీకరించవచ్చు, వాళ్ళు ఇచ్చిన కానుక తీసుకోవచ్చు, తప్పు కాదు. కొన్ని అధర్మ మార్గంలో తీసుకోవచ్చు. కానీ గురువు అంటే ఎవరంటే సగురు దుర్లభ శిష్య చిత్తాపహారక, వాళ్ళ మనస్సుని గెలుచుకోవాలి, అది గురువు చేయాల్సింది. అట్లా చేశాడు శ్రీరామచంద్రుడు, వాళ్ళ మనస్సుని మార్చాడనమాట. అందుకని వాళ్ళు చెప్పిన విషయాలు విన్నారు, చక్కగా పాటించారనమాట. లేకుండా ఊరికినే ఓ శాసనము అని పెడితే శాసనాన్ని పాటించలేని వాళ్ళు, పాటించని వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. కనుక ఇలాంటి చరిత్రలు ఎన్నో చేశాడు, ఎన్నో చేశాడయా మంచి పనులు, ఎన్నని చెబుతాము అన్నాడు. ఇంకా కొన్ని కూడా చెప్తాను. సాక్షాత్తుగా శ్రీమద్ వాల్మీకి రామాయణంలో చెప్పాడు కొన్ని విషయాలు. ఆయన రావణాసురుడిని సంహరించి వచ్చాడు, పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఈ వచ్చిన బంధుమిత్రులందరూ ఉన్నారు, వానర శ్రేష్ఠులందరూ కూడా ఉన్నారు. అందరినీ ఉంటే కొంతకాలం పాటు ఉండమన్నాడు వాళ్ళని. పాతకాలంలో ఏంటంటే ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే వెదురుగా ఉండండి, ఇంకో 4 రోజులు ఉండండి, 4 రోజులు ఉండండి అని ప్రేమతో పిలిచేవాళ్ళు. ఆ రోజులు వాళ్ళు ఉండేవారు ఆ రకంగా. ఆ రోజులు అలా గడిచిపోయినాయి అన్నమాట. కనుక అందులో ఇది రామరాజ్యం కదా, అందుకని ఏం చేశాడంటే పట్టాభిషేకం అయిన తర్వాత కూడా మీరు ఉండండి, వెలుతురుగానే ఉండండి, తొందర ఏముంది, ప్రశాంతంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని చెప్పి అన్నాడు. ఆయన దగ్గర ఉండటమే మహాభాగ్యం అనుకున్నారు వాళ్ళు. అనుకుని కొంతకాలం పాటు అందరూ ఉన్న తర్వాత క్రమక్రమంగా మేము వెళ్తామండి అంటే సరే వెళ్ళిరండి మీరు అని చెప్పి వాళ్ళందరికీ వీడ్కోలు కలిపి వానరుల్ని, జాంబవంతుని, మిగతా వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడే పంపించేశారనమాట. అంతా వెళ్ళిపోయారు అందరూ. అప్పుడు శ్రీరామచంద్రుడు కూర్చుని ఉండగా భరతుడు వచ్చి అడిగాడు, శ్రీరాముని పలకరించి చెప్పాడు, రామచంద్ర ఈ రాజ్యం ఎలా ఉన్నది, ప్రజలు ఎలా ఉన్నారు అనే విషయాలు నీకు తెలియజేస్తాను అని చెప్పాడు. అంతేగాని రాముడు అడగలా నా రాజ్యం ఎలా ఉంది, నా పరిపాలన ఎలా ఉంది, బాగుంది కదా అని చెప్పి మామూలు మనలాగా ఆయన అలా ఎట్లా ఉంది, నా పరిపాలన బాగుందా అని అడగల. ఆయనేం మాట్లాడాల, కూర్చున్నాడు అంతే, ధర్మంగా పరిపాలన చేసుకుంటున్నాడు, కూర్చుంటున్నాడు అంతే, అంతవరకే. అయితే భరతుడే ఎలా ఉందో ప్రజల గురించి ఆలోచించుకుని వచ్చి శ్రీరామచంద్రుడికి విన్నవించుకున్నాడు. అది ఆయన చేసిన పని. అమానుషాణం సత్వాని వ్యాహృతాని ముహుర్ముహు అనామయశ్చ మర్త్యానాం సాగ్రో మాసోగతేప్యహం. ప్రజలు ఎలా ఉన్నారంటే ఎవ్వరికీ రోగాలు లేవు, కేవలం మంచి వర్షాలు పడటము, పంటలు పండడం అనేటువంటిది మాత్రమే కాదు, అది సాధారణం అనమాట. అందరికీ చక్కగా వర్షాలు పడాలి, పంటలు రావాలి, అది సాధారణం. అలా కాకుండా ప్రజలకి ఎవ్వరికీ కూడా ఎటువంటి అనారోగ్యం రాలేదు. ఆనాటి ప్రకృతి ఎలా ఉండేది, స్వచ్ఛముగా ఉండేది, నదుల్లో కాలుష్యం లేదు, గాలిలో కాలుష్యం లేదు, ప్రకృతి నిర్మలంగా స్వచ్ఛంగా ఉందన్నమాట. అందుకని ఆ సరోవరాల్లో నీరు త్రాగితే మనకి కొండంత శక్తి వస్తుందన్నమాట, స్వచ్ఛమైన నీరు. అందుకని అలా ఉంది ప్రకృతి. అందుకని ఆయన ఏం చేశాడంటే ప్రజల్ని చక్కగా పాలిస్తూ ఉండగా ఆయన రాజ్యంలో ప్రజలకి ఎవ్వరికీ అనారోగ్యం లేదండి. మనం ఇవాళకి కూడా చూస్తూ ఉంటాం, ఎక్కడో 85 ఏళ్ళు 90 ఏళ్ళు ఆయన ఉన్నాడని ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్తూ ఉంటారు, ఏమనండి నా జీవితంలో ఎప్పుడు అనారోగ్యం రాలేదు, నేను తలనొప్పి బిళ్ళ కూడా వేసుకోలేదు అని చెప్తూ ఉంటాం. అప్పుడప్పుడు వింటూ ఉంటాం మనం వార్తలు.
అలాగే ఆ రాజ్యంలో ఎవ్వరికీ అనారోగ్యం లేదు. అసలు అనారోగ్యం అంటే ఏమిటో తెలియదు, తలనొప్పి అంటే ఏమిటంటారు, ఆ పదం వెళ్ళలేదంటారు. అట్లాగా కొంచెం కూడా ఈషన్ మాత్రం కూడా వాళ్ళకి అనారోగ్యం అనేటువంటిది ఎవ్వరికీ కూడా లేదు. జీర్ణానాపి మర్త్యానా మృత్యున్నాయాతి. ఇంకో విషయం, మనుషుడు పూర్తి పరిపూర్ణంగా జీవించారు ఆయుర్దాయం అంతా. అలా కాగా శరీరం అనేది కొంచెం శిథిలం అవుతుంది ఎవరికైనా వయస్సుని బట్టి. కానీ చిట్ట చివరికి వచ్చేసి శరీరం శిథిలం అయిపోయింది. అయినప్పటికీ కూడా మృత్యువు రావటంలా, శరీరం దుర్బలం అయిందే తప్ప మృత్యువు మాత్రం రావటం లేదనమాట. ఇటువంటి ధర్మాత్ముడి పరిపాలన చేస్తూ ఉంటే నేను కూడా ధర్మంగా ఉంటాను, ఏం తీసుకెళ్తానులే అని చెప్పి మృత్యుదేవత కూడా వాళ్ళ దగ్గరికి రాలేదు. రాజు ధర్మంగా పరిపాలన చేస్తే ప్రకృతి కూడా అనుగ్రహిస్తుంది. ఎప్పుడైతే కలియుగంలో అనేకమైనటువంటి అధర్మాలు పెరుగుతున్నాయో మరి అనేకమైనటువంటి ఉపద్రవాలు కూడా వస్తూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. రకరకాల వేరియంట్స్ వస్తాయి, కరోనాలు వస్తాయి, రకరకాల భయాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంలో ఉంటే ఇలాంటి ఏవి రావు, పాలకులు కూడా ఉండాలి అని అక్కడ తెలియజేస్తున్నమాట. కనుక ఇక ప్రసవిస్తూ ఉంటారు స్త్రీలు. ప్రసవిస్తే వాళ్ళకి ఎటువంటి అనారోగ్యాలు లేవు. అప్పటిదాకా పని చేస్తూ ఉంటారు, బాగానే ఉంటారు, వెళ్తారు, ప్రసవం అవుతుంది, వస్తూ ఉంటారు, పని చేసుకుంటారు. ఏమి అనారోగ్య ప్రసవం తర్వాత వచ్చే అనారోగ్యాలు ఏమి లేవు వాళ్ళు. అట్లా వాళ్ళందరినీ ఆ దేవత, ఆ ధర్మదేవత కాపాడుతూ వచ్చి వపుష్మంతో హి మానవ, మానవులందరూ కూడా శరీరంతో మంచి శరీరంతో ఉన్నారన్నమాట. ఎవరిని చూసినా సరే శరీరం అనారోగ్యం లేకుండా బలంగా దృఢంగా తిరుగుతూ ఉంటారు. ప్రజలు చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా అందరూ శారీరకంగా ఆరోగ్యంతో చక్కగా తిరుగుతూ ఉంటారు అన్నమాట, మంచి తేజస్సుతోటి. సకాలంలో వర్షాలు పడతాయి. శ్రావణ మాసం వచ్చేసింది అంటే, ఆషాఢం చివరికి వచ్చింది అంటే తొలకరి ప్రారంభం అయిపోవడం, అప్పుడు శ్రావణ భాద్రపదాలు చక్కగా వర్షాలు పంటలకి అనుకూలంగా పడుతుంది. శ్రావణం వచ్చింది అంటే వర్షంతో ప్రారంభం అవడమే. ఏమండి శ్రావణం వచ్చింది ఇంకా వర్షాలు రావడం లేదు అనుకునే పరిస్థితులు ఆనాడు లేవన్నమాట. కనుక పర్జన్య పావయన్న అమృతంపై ఇంకా ఇలాంటి చక్కని వర్షాలు పడతాయి. ఆ నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నీరు తాగితే సగం శక్తి వస్తుంది మనకి, అన్నంతగా స్వచ్ఛంగా ఉంటుంది. ఎందుకంటే వాతావరణంలో కాలుష్యం లేదండి. చెరువుల్లో సముద్రాల్లో ఉండే నీరంతా కూడా సూర్యుడు కిరణాల ద్వారా పీడిస్తూ ఉంటాం, మేఘాలు వస్తూ ఉంటాం, మేఘాలు వర్షిస్తూ ఉంటాం, జరుగుతుంది. శరైరుస్త్రైరి ఓదీచ్యానుద్ధరిష్యన్ రసానివా అని కాళిదాసు కూడా వర్ణిస్తాడు అనమాట. కనుక మేఘాలు అలా వర్షిస్తూ ఉంటాయి. సరోవరాలు చెరువుల్లో ఉన్న చక్కని నీరు ఆవిరి రూపంలో గ్రహించి సూర్యరశ్మి ద్వారా మేఘాలు ఏర్పడి వర్షిస్తూ ఉంటాయి. అయితే ఆనాటి ప్రకృతి ఎలా ఉన్నది? స్వచ్ఛంగా ఉందన్నమాట. అక్కడ నదుల్లో కూడా అణుమాత్రం కూడా కాలుష్యం లేదనమాట. ఆ ప్రకృతి అలా ఉంది, అంతే చక్కగా చక్కని చెట్లు, ఎక్కడ క్రిమికీటకాలు లేవు, అన్నీ బాగున్నాయి అనమాట. అందుకని ఆ నీరు కూడా వర్షంలోది చాలా స్వచ్ఛంగా ఉంటుంది అనమాట. కనుక వాతాశ్చాపి ప్రవాంతి అయితే స్పర్శ సుఖా చెప్పాడు భరతుడు. గాలులు వీస్తున్నాయి. గాలులు ఎలా వీస్తున్నాయి? చక్కగా వీస్తున్నాయి. మందంగా మలయమారుతం ఉన్నట్టుగా గాలులు వీస్తున్నాయి. అంత వేడి కాదు, అంత చల్లగాను కాకుండా ఇంకా వీస్తూ ఉంటే బాగుంది అన్నట్లుగా గాలులు కూడా వీస్తున్నాయంటే ప్రకృతి కూడా పులకరించేసింది అనే విషయాన్ని అక్కడ చెప్పాడనమాట. కనుక ఈ దృశో నశ్చిరం రాజా భవేదితి నరేశ్వర. వాల్మీకి రామాయణంలో ఉత్తరకాండలో 41వ సర్గలో ఉన్న విషయాలు నేను చెప్తున్నాను అనమాట. అక్కడ ఏం చెప్తున్నాడంటే దాంట్లో ఇంతకీ రాజు ధర్మాత్ముడయ్యాడు చెప్పాడు. రాజు కనుక ధర్మాత్ముడైతే ప్రజలు ధర్మాత్ములుగా ఉంటాడు, ధర్మాత్ములుగా పరిపాలించాడు, ప్రజలు కూడా ధర్మంగా ఉన్నారు, అంతా బాగానే ఉన్నారు. అయితే ఇది వాళ్ళేమనుకుంటున్నారు? ప్రజలందరూ సుఖంగా ఉన్నారని మనం అనుకుంటున్నాం, రాజుగారు ధర్మంగా ఉన్నారని కూడా మనం అనుకుంటున్నాం. వాల్మీకి మహర్షి చెప్తున్నాడు కదా, ప్రజలు చక్కగా ఉన్నారు, బాగానే ఉంది, రాజుగారు ధర్మంగా పరిపాలన చేస్తున్నారు, 3 పువ్వులు 6 కాయలుగా ఉంది, పంటలన్నీ పండుతున్నాయి, ఆనందంగా అందరూ జీవిస్తున్నారు, సాగిపోతున్నారు, ఇదంతా బాగానే ఉంది. వాళ్ళేమనుకుంటున్నారు ప్రజలు అంటే మరి ప్రజల యొక్క అభిప్రాయం కూడా కావాలి కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేదానికి కూడా ప్రాముఖ్యం ఇచ్చాడు వాల్మీకి మహర్షి అన్నమాట. కనుక ప్రజాభిప్రాయం అనేది చాలా ముఖ్యం. మనం ఇవాళ కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకుని గడుపుతూ ఉంటాం. కనుక ఆనాటి కాలంలో కూడా వాల్మీకి మహర్షి ఏం చెప్పాడంటే ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకోవాలి ముందు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇటువంటి రాజే మాకు కావాలి అనుకుంటున్నారు. కనుక ఈ దిశోన స్థిరం రాజా అని చెప్పారు వాళ్ళు. ఇటువంటి రాజే మాకు కావాలి, ఇటువంటి రాజే కావాలి, అయ్యో ఈయన పరిపాలన చేయకపోతే ఎట్లాగా, ఈయనే ఉండాలి
ఎన్ని వేల సంవత్సరాలు పాలించినా ఇలాగే ఉండాలంటున్నాడు తప్ప ఇంకొక రాజు మారితే బాగుంటుందని ఎవ్వరు అనుకోరు. కానీ వీళ్ళు ఎవరు అంటున్నారు? పౌరా జానపదాస్తథా. నగరాల్లో ఉన్నవాళ్ళు మాత్రమే కాదండి, ఎందుకంటే ప్రజలు నగరాల్లో ఉంటారు, పల్లెల్లో కూడా ఉంటారు అనమాట. కనుక నగరాల్లో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, పౌరా నగరాల్లో ఉన్న వాళ్ళ గురించి మాత్రమే చెప్పడం లేదు వాల్మీకి మహర్షి. జానపదాస్త పల్లెల్లో ఉన్నవాళ్ళు కూడా, మీరు పల్లెకి వెళ్ళి అడిగిరండి, అడిగి వస్తే అందరూ ఏమంటారంటే ఏకగ్రీవంగా మాకు శ్రీరామచంద్రుడు రాజుగా ఉండాలి, దేశం సుభిక్షంగా ఉంది అని చెప్పి వాళ్ళందరూ కోరుతారనమాట. ఈ రకంగా శ్రీరాముడు అద్భుతమైనటువంటి పరిపాలన చేశాడు, చాలా ధర్మంగా పరిపాలన చేశాడు. కనుకనే వాళ్ళు అన్నారు రాము రాము రామ ఇది ప్రజానా భవన్ కథ, ప్రజానా భవన్ కథ. ప్రజలందరూ అనుకుంటున్నారట, మాట్లాడుకునేటప్పుడు, సత్రాలు కూర్చున్నప్పుడు, వీధుల్లో సంచరిస్తున్నప్పుడు, పనిపాటలు చేసుకునేటప్పుడు, నాట్లు నాటుకుంటున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, గురుకులాల్లో ఉంటున్నప్పుడు, ఏ అవస్థల్లో ఉన్న ప్రజలు ఎవరిని కలగజేసినా మాట వచ్చింది అంటే పరస్పరం మాట్లాడుకుంటున్నప్పుడు, అబ్బా రామచంద్రుడు ఎంత చక్కగా పరిపాలన చేస్తున్నాడండి, ఇలాంటి రాజ్యం ఉండాలండి, ఎంత బాగుంది రాజ్యం అని వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. రాముడు 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 ఎవరి నోట విన్నప్పటికీ కూడా శ్రీరాముడు శ్రీరాముడు శ్రీరాముడు. శ్రీరాముడు చూసారా, శ్రీరాముడు వచ్చాట కదా, శ్రీరాముడు మనం చెప్పేట, అవును శ్రీరాముడు ఇలా అన్నట్టు కదా, అవును ఆయన చెప్పింది పాటిస్తున్నట్ట, మన ఉత్సవం చేస్తున్నాడు శ్రీరాముడి. ఏ వాక్యం మాట్లాడండి దాంట్లో రామ 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 రామ. కనుక అలా ఉందన్నమాట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని పెద్దలు చెప్పారు పురాణాల్లో. కనుక శ్రీరామ 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 అనుకుంటే మనకి అన్ని కష్టాలు పోతాయి. ఆ శ్రీరామచంద్రుడే ఈ రోజున అయోధ్యలో మళ్ళీ బాలరాముడిగా రూపుదిద్దుకున్నాడు ఆకారాన్ని. ఆ బాలరాముడు కేవలం ఈ దేశమే కాకుండా ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాల్లో కూడా చక్కగా ఆ శ్రీరామచంద్రుడు వాళ్ళని ఆశీర్విస్తూ అందరూ పాలకులు కూడా ధర్మబద్ధంగా ప్రజల్ని పాలించాలని, ప్రజలందరూ కూడా పెద్దల మాటలు, రాజుల మాటలు, పరిపాలకుల మాటలు విని సక్రమంగా అర్థం చేసుకుని సుఖశాంతులతో జీవించాలి అని చెప్పి శ్రీమద్ రామాయణం మనకి తెలియజేస్తుంది. స్వస్తి.